యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా గుడి చైర్మన్ ముద్దసాని లక్ష్మారెడ్డి, భారతి, ధర్మకర్తలు ముద్దసాని జయసింహారెడ్డి, ముద్దసాని మంజుల, జడిగే వెంకన్న, మొగిలిపాక పరశురాము, గ్రామ పెద్దలు, గుడి పునర్నిర్మాణ దాతలు పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కృష్ణమాచారి పాల్గొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి సత్తిరెడ్డి సారథ్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు గుడి చైర్మన్ లక్ష్మారెడ్డి, భారతి కుటుంబ సభ్యులు సమర్పించారు. వచ్చిన భక్తులకు అన్నదాతలు పులిపల్పుల అరుణ రాములు గౌడ్ కుటుంబం అన్నప్రసాదం భక్తులకు వడ్డించారు. గుడి కమిటీ సభ్యులు అన్నప్రసాదం అన్నదాత కుటుంబ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. మామిడి సత్తిరెడ్డి మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవం ఘన విజయంగా వైభవంగా జరిగినందుకు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ద్వారా తెలియజేశారు. వెలిగొండ మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. మా గ్రామంలో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అశేషంగా వచ్చిండ్రు. తర్వాత కళ్యాణానంతరము మా గ్రామంలో ఉన్నటువంటి గురిపల్లి రాములు గౌడు మరియు ధర్మపత్ని అరుణ గారు ఈరోజు అన్నదానం చేసిండ్రు. ఇంకోటి ముఖ్య విషయం, ఈరోజు వాళ్ళ యొక్క 39వ పెళ్లి రోజు, వివాహ వార్షికోత్సవం. ఆ సందర్భంగా రెండు కలిసిన వాళ్లకు ఇటు స్వామివారి కళ్యాణం కలిసింది, ఈరోజు వాళ్ళ యొక్క వివాహ వార్షికోత్సవం కలిసింది. కాబట్టి అడగంగానే మా చైర్మన్ గారు అడగంగానే ముందుకొచ్చి కళ్యాణ సమయంలో అందరు కూడా అన్నదానం చేస్తుండ్రు. వారి యొక్క కుటుంబ సభ్యులకు మరియు మా యొక్క సీతారాముల కళ్యాణంలో అడగంగానే దాదాపు ఒక 15 మంది ముందుకొచ్చి కళ్యాణంలో కూర్చొని స్వామికి కట్నాలు కానుకలు సమర్పించుకుండ్రు. అనేక మంది భక్తులు కూడా వాళ్ళకి తోచిన దగ్గరికి కళ్యాణానికి సహకారం చేస్తుండ్రు. అందరి గ్రామస్తుల సహకారంతో కళ్యాణం దిగ్విజయంగా జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేసిండ్రు. చైర్మన్ గారు, తర్వాత ఈ యొక్క గ్రామానికి గుడికి సంబంధించిన ధర్మకర్తలు, అందరి యొక్క గ్రామస్తులు, భక్తుల సహకారంతో శ్రీరాముడి యొక్క కళ్యాణం నిర్విఘ్నంగా జరిగింది. ఇంకోటి, ఈరోజు సాయంత్రం గ్రామస్తుల సమక్షంలో గ్రామారోహణం అంటే రథం మీద ఊరేగింపు ఉంటుంది. ఆ కార్యక్రమంలో భక్తులు కూడా అనేక మంది పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీరామ్. ఈరోజు జరిగిన కళ్యాణం, సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా మా యొక్క కంప్యూటర్ల తర్వాత మా గ్రామ ప్రజల తరఫున కొందరు పెద్దల దాతలతోటి చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మొగిలిపాక గ్రామంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా ఈరోజు గ్రామ ప్రజల సమక్షంలో బ్రహ్మాండంగా అందరి సమక్షంలో ఇంత దిగ్విజయంగా జరుపుకున్నందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, కమిటీ చైర్మన్కు, కమిటీ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేమందరికీ, గ్రామ ప్రజలందరికీ ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని, ఎప్పుడు ఎల్లవేళలా మేము సహకారం చేస్తామని అందరి ముందు మేము ప్రమాణం చేస్తున్నాం. ఇది మా కృతజ్ఞత. గ్రామంలో సీతారాముల కళ్యాణం మొగిలిపాక గ్రామ ప్రజల మధ్యన ఇలా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ప్రజల మంచి వ్యవస్థతోటి ఇవాళ అంగరంగ వైభవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన చైర్మన్ లక్ష్మారెడ్డి గారు. దీనికి అన్నదాన కార్యక్రమానికి ఇలా గుంటూరు రాములు గౌడ్ గారు ఈ వ్యవస్థ అంతా సహకరించినందుకు వీళ్ళకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలకు ఇప్పటికైనా ఈ గుడి సంక్షేమానికి ఈ దాతల సహకారంతో ఇంకా మనం డెవలప్ చేసుకొని ఈ గుడిని మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇలా మంచి కార్యక్రమం అయినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.